హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. మంచి చల్లని పెరుగు వడలు వేసుకొని సాయంత్రం పూట డిన్నర్కి కానీ పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లో కానీ తింటే అబ్బా ఆ ఫీల్ భలే ఉంటుంది కదా. కడుపులో చల్లగా పడి ఉంటుంది, హెల్దీ అండ్ చాలా టేస్టీ, చాలా బాగుంటుందండి. పెరుగు వడలని లేకపోతే పెరుగు ఆవళ్ళని, అబ్బా పేరు ఏదైనా రుచితో మాత్రమే సంబంధం ఉంటుంది కదా. నాకు తెలిసినంతవరకు నోటికి, స్పూన్కి, ఆ గిన్నెకి ఏదో తెలియని అనుబంధం ఉంటుందండి పెరుగువడ అంటేనే కదా. చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా. సింపుల్గా హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలో పెరుగువడలు చూపిస్తాను, వచ్చేయండి. ముందు రోజే రాత్రి నేను ఒక గ్లాస్ దాకా మినపగుళ్ళని నానబెట్టుకుంటున్నానండి. గ్లాసు అంటే ఒక పావు కేజీ అనుకోండి. చక్కగా మొత్తాన్ని కలిపి నానబెట్టేసుకుంటున్నాను. నీట్గా కడిగి ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళని మరుసటి రోజు పొద్దున్నే మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, 8 గంటల దాకా నానిన పప్పు ఇలా ఉంటుంది. ఇలా అయితేనే పెరుగువళ్ళు బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి చేతిని కాస్త తడి చేసుకొని వేళ్ళ మధ్య నుండి మంచిగా బీట్ చేసుకుంటే గారె లోపల దాకా గుల్ల వచ్చి పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, తర్వాత పెరుగు వడలో వేసినప్పుడు లోపల దాకా మజ్జిగ పీల్చుకొని చాలా బాగుంటుంది. పిండి మొత్తాన్ని ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గారెలు వేయించుకోవడానికి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ వేడెక్కే లోపల మనం గారెలు చేయడానికి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, జస్ట్ చేతిని తడి చేసుకొని మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న గారెల మిశ్రమాన్ని ఇలా 2-3 సార్లు టర్న్ చేసుకొని మధ్యలో చిన్న బెజ్జాన్ని చేసి అలా వేస్తే నూనెలో గారె వేయంగానే ఇలా పైకి తేలాలండి. లేకపోతే గారె క్రంచీగా ఉండదు, లోపల గుల్ల రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పిండి రుబ్బే దాంట్లోనూ గారె వేసే దాంట్లోనూ చిన్ని టిప్స్ పాటిస్తే చాలండి. ఇదేమి పెద్ద కష్టమేమీ కాదు, క్విక్గా అయిపోతుంది అని చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెరుగు వాళ్ళు. తెలుసా, ప్రసాదాలకు కానీ లేదంటే ఏదైనా జర్నీలు వెళ్తున్నప్పుడు ఇలాంటి పెరుగు వాళ్ళు చేసుకొని వెళ్తే కడుపులో చల్లగా పడుంటుందండి. అలాగే కడుపుకి నిండుగా పడుంటుంది. అంతే, రుచిలో కానీ మన టేస్ట్లో కానీ ఏమాత్రం తీసుకొని ఈ పెరుగువాడిని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే పూజల టైంలో కూడా గారెలు చేసేటప్పుడు ఇలా పెరుగువాళ్ళు కానీ లేదంటే పాకం గారెలు కానీ చేసేస్తే మనకి 2-3 ప్రసాదాలు కూడా వెంటనే అయిపోతాయి కదా, పెద్ద హడావిడి లేకుండా. చూడండి, రెండో వైపు కూడా నిదానంగా టర్న్ చేసుకుంటున్నాను కదా. గారెలు చేసుకోవడం పెరుగువాళ్ళు కానీ పాకం గారెలు కానీ ఈజీ అండి. పెద్ద కష్టాలు ఏమి ఉండవు. పప్పు నానపెట్టి రుబ్బామా లేదా, అంతే. చూడండి, మాటల్లోనే మంచిగా వేయించుకున్నాం కదా. అస్సలు ఆయిల్ పీల్చవండి, నన్ను నమ్మండి. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. క్రంచీగా భలే వచ్చాయి తెలుసా. ఇలా గారెలు వేసి పక్కన పెట్టి పెరుగు వడకి తయారు చేసే లోపల మా పిల్లలు ఒక పట్టు పట్టేస్తారు. వాళ్ళకి అంత ఇష్టం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మిగతా పిండినంతటినీ కూడా నిదానంగా చిన్ని గారెల కింద వేసేసుకోండి. గారెల్ని పక్కన పెట్టేసేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని ఒక సిన్ని నీళ్ళు పోసుకొని మజ్జిగ కవంతో కానీ మీ దగ్గర వీలును బట్టి విస్కర్తో కానీ ఇలా మజ్జిగని చిలుక్కోండి. మజ్జిగ చిలికిన దాంట్లో మనం పక్కన పెట్టుకున్న గారెల్ని అలా, నేను ఎటువంటి వాటర్లోనూ ముంచట్లేదండి, డైరెక్ట్గా పొడి గారెల్ని వేయించుకున్న గారెల్ని డైరెక్ట్గా మజ్జిగలో వేసేసి ఇలా గరిటెతో 2-3 సార్లు గట్టిగా ఒత్తితే మజ్జిగ లోపల దాకా గారి పీల్చుకొని బరువెక్కుతుందండి గారి. అది అలా పక్కన పెట్టేసేసి తాలింపుకి రెడీ చేసుకుందాం. చిన్న కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ సాయమినపప్పు. తాలింపు మీ ఆప్షనల్ అండి, ఇందులో ఏవి నచ్చకపోయినా స్కిప్ చేసేవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 3 పచ్చిమిర్చి దాకా కట్ చేసి వేశాను. 2 ఎండుమిర్చిని ఘాట్లు పెట్టి గిల్లి వేసేసానండి. ఒక రెబ్బ కరివేపాకు, అంతే. తాలింపు చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ తాలింపు అలా వేగుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక 2 గరిటెల దాకా చిక్కటి పెరుగు వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. నేను దేవుడికి నివేదిద్దామని మాత్రమే పసుపు వేస్తున్నాను. జనరల్గా మనం ఇంట్లో తినే పసుపు వేయనవసరం లేదు, దేవుడికి నివేదన కాబట్టి వేశాను. ఇది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పెరుగులో
పక్కన మజ్జిగలో నానబెట్టుకున్న గారెలు మజ్జిగతో సహా ఈ గిన్నెలోకి ఇలా దిమ్మరిచ్చేసుకున్నాను. చూడండి, మొత్తాన్ని కూడా ఇందులోకి ఇలా తిరగబోసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో అడుగు నుండి మొత్తాన్ని కూడా పెరుగు, మజ్జిగ, గారెలు మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాం. ఇంతే అండి, అయిపోయింది పెరుగువడ. మనం తాలింపు పెట్టుకున్నామా పక్కన, అది తీసుకొచ్చి అలా దీంట్లో గుమ్మరిచ్చేస్తే రెడీ. అలా ఒక పావు గంట వదిలేసాక తినండి. పైన లైట్గా కొత్తిమీర జల్లేసాను, అంతే, మన కమ్మని పెరుగువాళ్ళు రెడీ. చక్కగా దేవుడికి నివేదన చూపించి ఆ తర్వాత ఒక 4 ప్లేట్లో పెట్టి అలా పొట్లో వేస్తే పడుండాలంతే. పొద్దున్న తిన్నా సాయంత్రం దాకా అస్సలు ఆకలి వేయదండి. ఎంతో హెల్దీ పెరుగువాళ్ళు రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ పెరుగు వడల్ని ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. పండగల సీజన్లో క్విక్గా చేసుకునేందుకు ఇది ఒక మంచి బెస్ట్ ప్రసాదం రెసిపీ అండి, నాకు తెలిసినంత వరకు. ఉంటాను మరి.